హలో ఎవ్రీవన్. ఇవాళ మేము జెంగ్జోకెళ్తున్నాము. మార్నింగ్ 4కి స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో చూడండి చైనాలో. సో, ఎళ్ళిపోయి సైకిల్ పైన స్టార్ట్ అయ్యాము. ఇది రైల్వే స్టేషన్. హరీగా అందరము ట్రైన్ రీచ్ అయితామా లేదా అని ఎళ్తున్నాము. సో, ఇంత మార్నింగే ఎందుకు స్టార్ట్ అయ్యామంటే ఇది 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసాము. సో, 2 డేస్ కవర్ అవ్వాలి. ఫస్ట్ డే షావ్లిన్ టెంపుల్, సెకండ్ డే షాపింగ్‌కెళ్ళాము. సో, రైల్వే స్టేషన్ చూడండి సేమ్ ఇండియా రైల్వే స్టేషన్ లాగుంది. అది బుల్లెట్ ట్రైన్. ఎన్ని రియాక్ట్ అవుతుంది. హాయ్ గైస్. హలో గాయ్స్. థ్యాంక్స్ సౌమ్య. ఫస్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చావు. సో, ఇది మొత్తం ఏసీ చైనీస్ ట్రైన్. జస్ట్ మాకు జెంగ్జో ఇక్కడ నుంచి 1 అవరే. సో, మార్నింగ్ 5కి ఎక్కాం కాబట్టి 6 కల్లా దిగిపోతాం. సో, సీట్స్ ఇవన్నీ చూడండి. మన ఇప్పుడు ఇండియాలో కూడా అదే ట్రైన్. హాయ్ గాయ్స్. నమస్తే. నమస్తే, వనకం. నీ హావ్. ఫస్ట్ టైం ట్రైనింగ్ క్యాంప్. మన బోధి ధర్మాన్ని కలవబోతున్నాం. మేము ఇవాళ రాజేష్ చైనా బ్లాగ్స్ వాళ్ళని జంగ్జోలో కలవబోతున్నాం. అది కూడా ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? స్పెషల్ ప్లేస్ బోధి ధర్మాన్ని కలవబోతున్నాం. నాగేష్ గారు చూసిన షావ్లిన్ టెంపుల్ కి మేమందరం ఆయనతోనే మళ్ళీ కలిసి వెళ్ళబోతున్నాం. వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. ఈ ట్రైన్ సేమ్ మన ఇండియన్ ట్రైన్ లాగే ఉంది గాయస్. చూడండి ఎంత ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ ఉంది చైనాలో ట్రైన్ ఎక్కితే మాత్రం. సీరియస్లీ చూడు మా పక్కన ఉన్న చైనీస్ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఇంకా నిద్ర కలలోనే ఉంది గాయ్స్. అవును గాయస్, బాగా నిద్ర వస్తుంది. గంట సేపు పండుకుంటే మరి నిద్ర రాదా చెప్పు? నేను అసలు పడుకోకుండా గంట సేపు పడుకున్నా అసలు. ఇదిగో ఇవి వచ్చి ఊరికే పోలీస్ ఇదిగోండి చెకింగ్ ప్రతిసారి ఊరక బుర్ర తింటున్నాడు ఇతను. ఏంటి ఇది అని అడుగుతున్నాను. పాస్పోర్ట్ చెక్ చేస్తూ చెక్ చేస్తారు పాస్పోర్ట్ ఎలాగా. జెంగ్జో రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం 1 అవర్లో. వ్యూ చాలా బాగుంది రైల్వే స్టేషన్ది. ఎయిర్పోర్ట్ లాంటి ఫీల్ వచ్చింది రైల్వే స్టేషన్లో కూడా. సో, ఫ్రెండ్స్ అందరం ఇప్పుడు బయటకు వచ్చాము. జెంగ్జో మా హెనాన్ ప్రావిన్స్ క్యాపిటల్ సిటీ. సో, చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఉంది. సార్ చెప్పారు ఈ రైల్వే స్టేషన్ నుంచి అన్ని ప్లేసెస్ ఆఫ్ చైనాకి విజిట్ చేయొచ్చని. చాలా పెద్ద రైల్వే స్టేషన్. సరౌండింగ్స్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ బెగ్గర్స్ మేము అక్కడ కూర్చున్నప్పుడు వెళ్ళిపోయి ఇంకా వీచాట్ అంటే స్కాన్ చేయమని అడుగుతున్నారు ఆన్లైన్. సో, సార్ని మీట్ అయ్యాము. అందరం చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాము. యూట్యూబ్ సేమ్ వాయిస్ యూట్యూబ్లో ఉన్నది విన్నాక. సార్ మమ్మల్ని అక్కడ ఉన్న జెంగ్జో మెమోరియల్ వచ్చి అనే ఒక టవర్ దగ్గరికి తీసుకెళ్లారు. నెక్స్ట్ మేము ఇప్పుడు షావ్లిన్కి స్టార్ట్ అయ్యాము. సార్ వాళ్ళ ఓన్ కార్లో మమ్మల్ని ఇంకా ట్రావెల్ స్టార్ట్ చేశారు. సో, ఇది జెంగ్జో హైవేస్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా పెద్ద సిటీ, క్యాపిటల్ సిటీ కాబట్టి వ్యూ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇది షావ్లిన్ టెంపుల్ ఎంట్రన్స్. సో, స్టార్టింగ్ మంచి గార్డెన్ వ్యూ, ఒక మంచి చైనీస్ ఆర్చ్తో అట్లా ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఒక్కొక్కరికి 50 ఆన్స్ అనుకుంటా, అంటే 500 రూపీస్ ఇండియాలో. సో, ఒక్కొక్కరికి 500 రూపీస్ పడింది టికెట్ ప్రైస్. సో, మేము షావ్లిన్కి రావడం చాలా లక్కీ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇక్కడ మన ఫస్ట్ ఇండియా నుంచి చైనాకి వచ్చిన ప్లేసే జెంగ్జో, అది కూడా షావ్లిన్ టెంపుల్. సో, సేమ్ అదే ప్లేస్కి మేము కూడా విజిట్ చేయడం చాలా లక్కీ. ఇంకొకటి ఆ రాజేష్ సార్ మాకు చెప్పారు, లైక్ బోధి ధర్మ మిమ్మల్ని పిలుస్తేనే మీరు ఈ ప్లేస్కి రాగలరు. ఎన్నిసార్లు నిజంగా మేము ఫస్ట్ ఇయర్ నుంచి షావ్లిన్కి వద్దాం అనుకున్నాం. చాలాసార్లు ప్లాన్ చేసాం కానీ ఫైనల్గా ఓన్లీ ఈసారి అది కూడా సార్తోనే వచ్చాము. సార్తో రావడం మాకు ఇంకొకటి ఎందుకు లక్కీ అనిపించిందంటే ప్రతి ఒక్కటి మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ మేము లోకల్‌గా వచ్చుంటే చైనీస్‌లో చెప్పేవాళ్ళు, అది మాకు అర్థమయ్యేది కాదు. సో, ఇక్కడ మేము సార్‌తో రావడం, సార్ మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడము అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో, ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెళ్ళే వే మొత్తం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా పెద్ద టెంపుల్ షావ్లిన్. మేము మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఎప్పుడో లైక్ 6, 7 ఆ టైంకి బయటకు వచ్చాము.
అంత పెద్ద టెంపుల్ చాలా రిచ్ కల్చర్ కనబడింది లోపలంతా హిస్టరీ ఇంకా ప్రతి ఒక్కటి మేము వెళ్ళే వేలో సార్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళ చైనీస్ ఫ్రెండ్ని అడిగి ఇంకా సార్కి చైనీస్ చాలా బాగా వచ్చు కాబట్టి మొత్తం ట్రాన్స్లేట్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వే అంతా మొత్తం బోధిధర్మ అని ఇక్కడ వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఇండియన్స్ అంటే ఇక్కడ జెంగ్జోలో ఎంత ప్రయారిటీ ఇస్తారు ఎందుకంటే ఆయన సమాధిని అక్కడ ఉంచితేనే వాళ్ళకి గుడ్ లక్ వస్తుంది చైనాకి అని వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు ఇక్కడ ఇప్పుడు బోధిధర్మ అది సమాధి అక్కడ పైన ఉంటుంది అంటే ఒక కొండలాగా ఉంటుంది దానిపైన వాళ్ళు పెట్టారు. సో ఇక్కడ కనబడుతున్న ఈ వ్యూ ఏంటంటే ఇలా రింగ్ కట్టింది కింగ్స్ అక్కడ షావులిన్ కింగ్స్ డెడ్ బాడీస్ అంట. ఇక్కడ ఎన్ని రింగ్స్ ఉంటే అంత ఫేమస్ డెడ్ బాడీ అని వెళ్ళకూడదు అంటారు చూడు. ఇండియా ప్రకారం రాజపీనికి ఒంటరిగా వెళ్ళకూడదు అంటారు. ఆ టైప్లోనే వీళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియాలో ఏంటంటే చనిపోతే పెడతారు, ఇక్కడ చంపేసి పెట్టేస్తారు అంతే సింపుల్. రింగులు అంటారు 2000 డిగ్రీ సో చైనీస్లో బోధిధర్మ అని దామో అని పిలుస్తారు. సో ఇది ఒక స్టార్టింగ్ దామో టెంపుల్. మేము ఇంకా ఒక మౌంటైన్ని హైక్ చేయాలి. దానికి స్టార్టింగ్ టెంపుల్ ఫ్రూట్ కానీ ఫ్రూట్ లోపల జెమ్ ఉంటుంది. ఫ్రూట్ ఓపెన్ చేస్తే జెమ్ వస్తుంది. ఇది వీళ్ళు చెప్పారు అరౌండ్ 2000 రూపీస్ చెప్పారు. 120 అంట రాజముద్రలా తీసుకొచ్చారు. అదేంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యానిమల్కి సింబల్ కానీ లేదంటే వాళ్ళ ట్రెడిషన్కి సింబల్ కానీ లేదా వాళ్ళ ట్రైబ్కి సింబల్ కానీ ఇక్కడ చెప్తారు. ఇది వచ్చేసి పాలరాయ బా నేను తీసుకురాలేదు డ్రోన్. మేము హైక్ చేయాల్సిన మౌంటైన్ ఇదే. అక్కడ బోధిధర్మ సమాధి ఉంటుంది అది చూసారు కదా అంతవరకు హైక్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది హైకింగ్. సో అందరం ఫ్రెండ్స్ రెడీగా ఉన్నాం. చాలా సన్నీగా ఉంది ఆ రోజు డే మాత్రం. సో జస్ట్ వాటర్ బాటిల్తో స్టార్ట్ అయ్యాం. ఇంకా ఓల్డ్ ఏజ్ మాంగ్స్ కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నారు. వెళ్ళే వే మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. కొన్ని చోట్ల స్టెప్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల రోడ్ పాత్వే లాగా ఉంది, కానీ అన్ని ఇట్లా బాగా హైట్లో ఉన్నాయి. కానీ ఏదో అని ఉంటాడు ఏదో వర్డ్ ఇండియన్ వర్డ్ వాడాడు. నేను వెళ్ళేమో కన్వర్ట్ చేసి ఆమె తోట చేస్తాను అంటే మేము మా యూనివర్సిటీ దగ్గర దింగో టెంపుల్ గుడే అయితే ఏంటంటే ఇప్పుడు ఆమెతో పడినప్పుడు నాకు స్టార్టింగ్ తెలిసి వచ్చేది కాదు. నేను ఇంకా తోపు ఏమో అనుకున్నాను. ఎవరో వచ్చి ఆమె తోపు అంటే నన్ను నా డోమ ఈటాను. మా ఫేవరెట్ సార్ అది పన్నీర్ లాగా ఫీల్ అయిపోతాం మేము. ఇక్కడ అదే మారిపోయింది. దానికి అనుకుంటున్నాం అనమాట వెంకటేశ్వర స్వామి గుళ్ళో క్యూ లాగా ఉంది. వాళ్ళతో గోవిందా అనిపించాం చైనీస్ వాళ్ళతో. నిజంగా దేవుడు ఉన్నాడు లేదు లోపలికి వెళ్ళేసరికి ఇంకా పెద్ద క్యూ ఉంటే మేము వాష్రూమ్ కానీ వెళ్ళిన వాళ్ళు మేము డైరెక్ట్గా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ దారి నుంచి మళ్ళీ కిందది మళ్ళీ పైకి ఎక్కాలి. ఇంకా వస్తున్నాడు వీళ్ళు పైన వర్కర్స్ వెళ్ళాలి. వీళ్ళు ప్రతిరోజు దింపుతారు పైకి కిందకి దిగుతారు. ఫిట్నెస్ చూడు మడత పెట్టి ఎత్తుకుపోతాడు జేబులు పెట్టి. మనం ఎక్కడన్నా ఎక్కలేము అలాంటి వాళ్ళు ఉంటే వీళ్ళు వెంటనే వాళ్ళు మోసుకొచ్చేస్తారు. ఉంటాయి చూడండి నెత్తి మీద పురుగులు పడతా ఉంటాయి. ఫ్రూట్స్ పక్కన పురుగులు పడతాయి. నిజంగా పడతాయి నెత్తి మీద. మల్బెర్రీ నిజంగా ఇది చాలా అడ్వెంచరస్ ట్రిప్ అని అనుకోవాలి. వెళ్ళే వే మొత్తం చాలా హైట్లో ఉంది. అసలు ఎక్కుతామా అనుకున్నాము కానీ చాలా స్టెప్స్ని ఎక్కాము. వచ్చేటప్పుడైతే మా లెగ్స్ అందరివి షివర్ అయ్యాయి ఎందుకంటే కంటిన్యూస్గా ఎక్కి కంటిన్యూస్గా దిగాము. అక్కడ వెయిట్ చేసి ఉంటే అక్కడ నైట్ పూట ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తాయంట. సో ఈవినింగ్ అయ్యే లోపల అంటే సన్సెట్ అయ్యే లోపల రిటర్న్ వచ్చేయాలి. సో చాలా అడ్వెంచరస్ వే చూసారు. జస్ట్ చైనీస్ మెడిసిన్లో వాటర్లో వాడతారు అన్నమాట దీన్ని. చూస్తాకి ఏదో దెయ్యం ఆకారంలా ఉంటుంది. గోస్ట్ ఫ్రూట్ అంటారు కొంతమంది. గోస్ట్ ఫ్రూట్ ఏ చెట్టు మన దగ్గర మనం చిన్నప్పుడు పికాక్ అలా ఎక్కాలి. చెప్తాను స్టైలిష్గా ఎక్కుతుంది అవి అక్క మెట్లు కూడా. వీడియో తీస్తున్నాను కదా.
ఇక్కడ ఈ మాంక్ స్పెషాలిటీ ఏంటంటే తిను 6 ఇయర్స్ ఏజ్ నుంచి ఓన్లీ షావ్లిన్ టెంపుల్లో ఉంది. బయట ఇంకా అసలు కింద మౌంటైన్ కిందకే రాలేదు. సో ఇదే మన మెయిన్ షావ్లిన్ టెంపుల్. అంత మౌంటైన్ పీక్ ఎక్కిన తర్వాత కనపడింది. సో ఇక్కడే బోధిధర్మ సమాధి ఉన్నది లోపల. వాళ్ళ చైనీస్ ప్రేయర్స్ చూడండి. ఒకసారి ఈ సార్ మమ్మల్ని తీసుకొచ్చి యూట్యూబ్ బ్లాగర్ అనమాట. Finally we did it. Climb 1300 meters, 6 kilometers. We did it. మీరందరూ ఏం తింటున్నారు? చాక్లెట్. సో అది మా హైకింగ్ బ్లాగ్. ఇప్పుడు కిందకి వచ్చేసాము. ఇక్కడ కింద టెంపుల్లో 1200 ఇయర్స్ ఓల్డ్ చైనీస్ ట్రీ ఇక్కడ చూస్తున్నారు. ఇది షావ్లిన్ టెంపుల్ కింద టీచింగ్ అంటే ఇక్కడ కుంఫు నేర్పించే ఏరియా ఇది. ఈ హోల్ చూసారా ఈ చెట్టుకి వాళ్ళు చేతులతో ఇట్లా ప్రెస్ చేసి చేతులతో ప్రాక్టీస్ చేసి హోల్ పడింది ఆ ట్రీకి. టికెట్ బాగా వస్తుంది గైస్ ఇది ఈ పిల్ల. సో వాళ్ళు ఏం చేస్తారంటే ద టార్టాయిస్ మీద అలాగా రాసి పెడతారు శాసనం. అదేంటంటే జనరేషన్ టు జనరేషన్ పాస్ చేస్తుందని చెప్పేసి దాన్ని పట్టుకుంటే లక్కీ. ఏముంది పట్టుకోవడం. చైనీస్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లోపల ఇది మొత్తం ఈ కుంఫు టీచింగ్ చేసే ఏరియా ఇది ఇప్పుడు మేము చూస్తున్నది. సో ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంది. సార్ ఇంకా అన్ని ఏరియాస్ ఇక్కడ ఏం చేస్తారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు కుంఫు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందరు రియల్గా ఉండింది అన్నమాట. బోధిధర్మ యూజ్ చేసింది దోయ్ దీంట్లో ఉండి అందరికి పెట్టేవాడు అనమాట. ఓరి నాయన. సో ఇక్కడ ఈ టీచింగ్ ఏరియాలో కూడా ఇలా బోధిధర్మది ఒక స్టాచ్యూ లాగా కట్టారు. ఇంకా మీరు ఈ సరౌండింగ్ అంతా చూడొచ్చు. చైనీస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంది మొత్తం. చాలా పీస్ఫుల్ ఏరియా, టెంపుల్ ఫీలింగ్ వచ్చింది. సో ఇది డే టూ మేము జెంగ్జో మెట్రో ట్రైన్ ఎక్కి అక్కడ అర్చి అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసాము. సో డే 2 మొత్తం షాపింగే సరిపోయింది మాకు. సో చాలా పెద్ద షాపింగ్ ఏరియా ఉంది ఇక్కడ అర్చి అనే ఏరియాలో. అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్, అన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ దొరుకుతాయి ఇక్కడ. అన్నీ కొంచెం చీప్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇవన్నీ మేము ఇంకా షాపింగ్ చేసుకొని మళ్ళీ మా షిన్జియాంగ్కి బ్యాక్ వెళ్ళిపోయాము. సో కానీ చాలా టయర్డ్ అయ్యాము సెకండ్ డేకి. ఆల్రెడీ మొత్తం షావ్లిన్ హాయ్ గాయ్స్, అర్చి ప్లేస్ లో ఉన్నాం గాయ్స్. అర్చి మాల్లో మెట్రో ఎక్కాం. కొత్తగా చైనాలో మెట్రో ఎక్కాము. అర్చి అనే స్టేషన్కి వచ్చాం. ఈ మాల్ చాలా ఇక్కడ మాల్ చాలా పెద్ద మాల్. ఇక్కడ అన్ని చీప్ ప్రొడక్ట్స్ దొరుకుతాయంట. చూడడానికి చాలా బాగుంది. చూద్దాం మళ్ళీ లోపలికి వెళ్ళి. సో షాపింగ్ చేసుకుని జెంగ్జో నుంచి మళ్ళీ మా షిన్జియాంగ్కి బ్యాక్ వచ్చేసాం. సో ఇది వ్లాగ్ గాయ్స్.